హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి హెల్దీ చపాతీ చేస్తున్నానండి. దీనికోసం నేను ఇక్కడ పాలాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత క్యారెట్ తురిమి పెట్టుకొని ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి తీసుకున్నాను. దీనిలో క్యారెట్ తురుము, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేస్తున్నాను. పాలకూరలోనే నేను చాప్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి కూడా వేసానండి, 2 రెప్పలు. సో అన్నీ కలిపి మంచిగా ఈ గోధుమ పిండిలో కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో జీరా పౌడర్ వేసానండి. తర్వాత తెల్ల నువ్వుల్ని వేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా కలుపుకుందాం. నేను దీంట్లో ఆల్రెడీ సాల్ట్ కూడా వేసానండి. తర్వాత ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను కొంచెం. ఇవన్నీ కలిపి మంచిగా కలుపుకుందాము. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగే మంచిగా కలుపుకోవాలి. నార్మల్గా అందరూ గ్రీన్ చపాతీ చేస్తారు కదా, పాలకూరని ఉడకబెట్టి మిక్సీ వేసి. నేను అలా కాకుండా కొత్తగా ఉంటుందని ఇలా వేసాను. దీంట్లో క్యారెట్ కూడా తురిమి వేయడం వల్ల, వెల్లుల్లి ఆనియన్స్ కూడా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం కర్రీ ఏం లేకుండా కూడా ఈజీగా ఒట్టి చపాతీనే తినేయచ్చు, అంత బాగుంది. మసాలా చపాతీ అనొచ్చు దీన్ని. ఓకే అండి, నేను కలిపి పెట్టేసుకున్నాను. ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను చపాతీలు చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా తీసి చపాతీలు చేసుకుంటున్నానండి. పొడిపిండి వేసుకొని తర్వాత దీన్ని మంచిగా పొడిపిండిలో మనం పొడిపిండి అంతా అయ్యేలాగా వేసుకొని రుద్దుకోవాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం వెజిటబుల్స్ వేస్తున్నాము కాబట్టి కొంచెం అంటుకుంటుంది. అందుకని కొంచెం ఎక్కువగా పొడిపిండి వేసుకొని చపాతీలు చేసుకోవాలండి. కానీ ఈజీగా చేసుకోవచ్చు, మరీ అతకపోయేలాగా ఏమి ఉండదు. మంచిగానే ఈజీగానే చేసుకోవచ్చు. నార్మల్గా వేసే కంటే కొంచెం ఎక్కువగా పొడిపిండి వేసుకుంటే మంచిగా వస్తాయి. అంతే అండి, చూసారా మంచిగా వచ్చింది. పలచగా చేశాను, ఎక్కడ అంటుకోలేదు. చపాతీ మంచిగా రుద్దేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాల్చుకుందాం రండి. ప్యాన్ వేడి చేసుకొని ఉండాలండి. ఇప్పుడు దీని మీద వేసి ఆయిల్ వేస్తూ అటు ఇటు తిప్పుతూ కాల్చుకుందాము. కలర్ కూడా చూసారా ఎంత బాగుందో. వెల్లుల్లి, నువ్వులు వేసాను, ఆకుకూర వేసాను, క్యారెట్ మరియు ఆనియన్స్, జీరా పౌడరు అన్నీ వేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ నచ్చింది. ఆయిల్ వేసి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుందాము. ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. వెజిటబుల్స్ అన్నీ కలిపి ఈ చపాతీ మనం చేసుకున్నాము. ఒక 2 చపాతీలు తిన్నా చాలు మనకి. లంచ్ బాక్సెస్ కూడా పంపించవచ్చు మనము. రెడీ అయిపోయిందండి. చూసారా, ఇంకోటి కూడా నేను కాల్చుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పప్పుతో సర్వ్ చేసుకున్నానండి. మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. చూసారా చపాతీ ఎంత స్మూత్గా ఉందో, పట్టుకుంటే ఊడిపోతుంది, అంత మంచిగా ఉంది. టేస్ట్ కూడా అంత సూపర్గా ఉందండి. ఖచ్చితంగా మీ అందరూ ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.